ప్రైజ్ ద లార్డ్. ప్రభువైన యేసుక్రీస్తు వారు ఈరోజు మనకు అందిస్తున్నటువంటి వాగ్దానం కీర్తనల గ్రంథం 41వ అధ్యాయం 1వ వచనం. బీదలను కటాక్షించువాడు ధన్యుడు, ఆపత్కాలమందు యెహోవా వాణ్ణి తప్పించును. పేద ప్రజలకు సహాయం చేసే మనిషి అనేక ఆశీర్వాదాలు పొందుతాడు. కష్టాలు వచ్చినప్పుడు యెహోవా ఆ మనిషిని రక్షిస్తాడు. ఆ మనిషిని యెహోవా కాపాడి అతని ప్రాణాన్ని రక్షిస్తాడు. ఆ మనిషికి ఈ దేశంలో అనేక ఆశీర్వాదాలు ఉంటాయి. దేవుడు అతని శత్రువుల మూలంగా అతని నాశనం కానివ్వడు. ఆ మనిషి రోగిగా పడకలో ఉన్నప్పుడు యెహోవా అతనికి బలాన్ని ఇస్తాడు. ఆ మనిషి రోగిగా పడకలో ఉండవచ్చు, కానీ యెహోవా అతన్ని బాగు చేస్తాడు. నేను చెప్పాను, యెహోవా నాకు దయ చూపించుము. నేను నీకు విరోధంగా పాపం చేశాను, కానీ నన్ను క్షమించి నన్ను బాగు చేయము. నా శత్రువులు నన్ను గురించి చెడు సంగతులు పలుకుతున్నారు. వీడెప్పుడు చచ్చి మరుగుపడతాడు అని వారంటారు. కొందరు మనుషులు వచ్చి నన్ను దర్శిస్తున్నారు, కానీ వాళ్ళు నిజంగా ఏమి తలుస్తున్నారో చెప్పరు. ఆ మనుషులు నన్ను గురించిన వార్తలు తెలుసుకునేందుకు మాత్రమే వస్తారు, మరియు వారు వెళ్ళి వారి గాలి కబుర్లను ప్రచారం చేస్తారు. నా శత్రువులు నన్ను గురించి చెడ్డ సంగతులను రహస్యంగా చెప్తారు. వారు నాకు విరోధంగా చెడు సంగతులు తలపెడుతున్నారు. ఇతడు ఏదో తప్పు చేశాడు, అందుచేత ఇతడు రోగి అయ్యాడు. ఇతడు తన పడక మీద నుంచి ఎన్నటికీ తిరిగి లేవడు అని వారు అంటారు. నా మంచి స్నేహితుడు నాతో భోజనం చేశాడు, నేను అతనే నమ్మాను. కానీ ఇప్పుడు నా మంచి స్నేహితుడు కూడా నాకు విరోధి అయ్యాడు. కనుక యెహోవా దయతో నన్ను కరుణించి బాగుపడనిమ్ము. అప్పుడు నేను వారికి తగిన విధంగా చేస్తాను. యెహోవా, నా శత్రువులు నన్ను బాధించని ఎడల అప్పుడు నీవు నన్ను స్వీకరించవని నేను తెలుసుకుంటాను. ప్రైజ్ ద లార్డ్. మే గాడ్ బ్లెస్ అవర్ ఇండియా.